పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమమేడ ప్రేమ కలిగిన తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయన. మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని నీ సన్నిధినబడే ఈ స్థలంలోకి చేర్చుకొని, అవును తండ్రి నాయన ప్రభా, బిడ్డలు భయంకరమైన ఎండలో నాయన బయట అయినప్పటికీ నాయన ప్రభా ఆసక్తితోటి నాయన ప్రభా నీ మందిర ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. బిడ్డల హృదయాల్లోనైనా ఏ బాధలు, ఏ దిగులు, ఏ చింతలు ఉన్నాయో తండ్రి, వాటన్నిటిని మీ పాదాల చెంత ఉంచుతున్నాం తండ్రి. వాటన్నిటిని మీరే నాయన తీసివేసి నాయన ప్రభ సంపూర్ణ సంతోషాలతోటి బిడ్డలను నింపమని, కేవలం నాయన ప్రభ మిమ్మల్ని మాత్రమే చూస్తూ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, మాలో నాయన ప్రభ ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి మీ ఆత్మను నాయన ప్రభ ఇక్కడ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, మాట్లాడుతున్నది నేను కాదు కానీ సమయోచితమైన జ్ఞానంతో నాయన ప్రభ మీరే నాయన ప్రభ నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసయ్య పేరిట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం మనం అనేక సార్లు ప్రస్తావించుకున్న విషయాలే గుర్తుంటే కనుక మనందరికీ కూడాను భయము భక్తి రెండు కూడాను ఉండాలి దేవుని పట్ల. ఎప్పుడు కూడాను అనేక మంది భక్తులు అనుకుంటున్న వారు ఉన్నారు బయట ప్రపంచంలో. వారు అనుకుంటున్న భక్తి డిఫరెంట్ గా ఉంటూ ఉంటుంది. అంటే సమయానికి నిద్ర లేవటాలు, సమయానికి స్నానాలు చేయటాలు, సమయానికి అన్యులు పాటించేటటువంటి అనేకమైనవి వారి భక్తి అనుకుంటా ఉంటారు కదా. ఆ భక్తి కాదు, కానీ దేవుడు అనుకుంటున్నటువంటి భయము భక్తి అనే విషయాల గురించి మన బైబిల్ గ్రంథము తెలివికి మూలము, జ్ఞానము, వివేచన కలుగు చేసేదే మన యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు. తెలివిగా మాట్లాడతాం ఏదైనా సరే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అనవసరమైన మాటలు మనం మాట్లాడము. నిన్నటి దినం మంది కూడా కొన్ని వచనాలు మనం మాట్లాడుకున్నాం. ఒక వచనం చూపిస్తాను చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి వెళ్ళగలిగితే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక అక్కడ మాటల గురించి అనేకమైనటువంటి విషయాలను మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడాను. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గర మనందరం చూసుకోగలిగితే చూడండి ఒక్కసారి. 8వ వచనము, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండింది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుణ్ణి పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. హల్లెలూయా హల్లెలూయా. చూస్తున్నాం కదా మనం అందరినీ కూడాను. నాలుక చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్న విషయం మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఇప్పుడు కూడా. నాలుకను ఏ నరుడు కూడా సాధు చేయ నేరడు అన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాము. అంటే ఏంటి, అక్కడ పైన కొన్ని విషయాలు కూడా రాయబడి ఉన్నాయన్నమాట. కొన్ని విషయాలను మనం చూసుకోగలిగితే చూడండి, మృగపక్షి సర్ప జలాలు ప్రతి జాతిని నరజాతి సాధు చేయగలదంట. అంటే కొన్ని రకాలైనటువంటి యానిమల్స్ ఉన్నాయి మనకి, పెద్ద పెద్ద యానిమల్స్ ప్రపంచంలో కదా. అలాంటి వాటిని కూడా నరుడు, కొంతమంది టాలెంటెడ్ పీపుల్ వాటినైనా సరే మచ్చిక చేసుకోగలుగుతారు. కొంతమంది పులుల్ని మచ్చిక చేసుకోగలుగుతారు. కొంతమంది పెద్ద పెద్ద అనకొండల్ని కూడాను వాటిని ఏదో ఒకటి చేసి వాటి పక్కన నుంచోగలుగుతారు. కొంతమంది అదేంటి సింహాలని అట్లా. కానీ ఏ నరుడు కూడా నాలుకను మాత్రం సరిగ్గా చేసుకోలేకపోతా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఏమంటున్నారంటే నాలుకతోటి, అదే నాలుకతో ప్రభువుని ఇప్పుడు దాకా మనం స్తుతిస్తూనే ఉన్నాం కదా. ప్రభువుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అయ్యా నువ్వు ఉంటే చాలంటున్నాము. లేకుంటే ఇంకా అనేకమైన పాటలు, నీ సన్నిధి రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని ఇంత చక్కగా ప్రభువుని స్తుతిస్తున్న అదే నాలుకతోటి నువ్వు మనుషులను కూడా అదే నాలుకతో శపించే స్థితిలో ఉన్నావేమో. అలా ఉండకూడదు. ఒక్క నాలుక నుండే ప్రభువుని స్తుతిస్తున్నావు, అదే నాలుక నుండి శపిస్తున్నావు. చాలా జాగ్రత్త సహోదరులారా, మనం అలాగా ఉండకూడదు అన్న విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఆ కింద వచనంలో కూడా చూడండి ఏమంటున్నారు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు మోరునా. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక్క నీటి నుండే, ఎక్కడైనా సరే నీటి పైపులు వేసేటప్పుడు మీరు చూస్తారు కదా, వస్తే మంచి నీరైనా వస్తుంది, లేకపోతే ఉప్పు నీరైనా వస్తుంది. ఉప్పు నీరు లేకపోతే చేదులుగా అంటే కొన్ని బావులు చేదులు అయిపోతూ ఉంటాయి. అంతేగాని దాంట్లోనే కొంచెం సేపు మంచినీళ్ళు, దాంట్లోనే కొంచెం సేపు ఉప్పు నీళ్ళు వస్తాయా? రావు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడాను ఒక్కటే ఉంటుంది. కానీ మనిషి యొక్క నాలుక మాత్రము భయంకరంగా, దానిలో నుంచే ప్రభువుని స్తుతిస్తున్నాం, దాంట్లో నుంచే ఇతరులను శపిస్తున్నాం, దాంట్లో నుంచే చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాం. ఇవన్నీ వద్దు అన్న విషయాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు, తెలివికి జ్ఞానములకు మూలమైన వాళ్ళు అలా మాట్లాడకూడదు.
అస్సలు దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు అలా మాట్లాడరు. దేవుని ఆత్మ లేని వారు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు అన్న విషయాన్ని దేవుడు మనం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారనమాట. మనందరికీ తెలుసు, సామెతల్లో కూడా నేను నిన్న తెలియపరిచాను కదా, జీవమరణములు నాలుక వశము. అది మీ అందరికీ తెలుసు. సామెతల్ని చూపించగల 18వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 26వ వచనంలో, నా జీవ మరణములు నాలుక వశము. దాని ఎందు ప్రీతి పరువాడు దాని ఫలాన్ని అనుభవిస్తారట. అంటే దాన్ని ఎందు ప్రీతిగా దేని ఎందు నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటావు, దేని ఎందు నువ్వు ప్రీతిగా అంటే అది కావాలి అనుకుంటే అదే వచ్చేస్తుంది నీకు. కాబట్టి నాలుక యొక్క విషయాలు చెబుతూ, జీవ మరణాన్ని మీ నాలుకకి నేను పవర్ ఇచ్చాను, అంత శక్తి ఇచ్చాను, మీ శక్తి ఇచ్చాను మీ నాలుకకి. మీరు కావాలని చెప్పేసి మరణానికి సంబంధించి కోరుకుంటూ ఉంటే అవే మీకు ప్రీతికరంగా అనిపిస్తున్నాయి అనుకో, మీరు పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నారనుకో, దాని వశంలోకి వెళ్ళిపోతారు. జీవానికి సంబంధించిన మాటలు ఎవరన్నా పలకరించినప్పుడు గాడ్ బ్లెస్ యూ అంటాము, లేకపోతే ఆశీర్వచనమైనటువంటి మాటలు మీ నోట్లో నుంచి వస్తే మీకు తిరిగి మరలా అదే ఆశీర్వచనాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతారనమాట. చూడండి, మీరు అనుకుంటూ ఉండొచ్చేమో కానీ అనేక మందికి మనం సహాయం చేస్తూ ఉంటాం, కానీ ఆ సహాయం మరలా తిరిగి వాళ్ళే ఇవ్వాలని లేదు మనకి సహాయం. మళ్ళీ నేను వీళ్ళకి చేశాను కాబట్టి వీళ్ళే మళ్ళీ నాకు తిరిగి సహాయం చేస్తారేమో అని చెప్పి ఎదురు చూడకండి. దేవుడు ఏదో ఒక రకంగా మీకు వేరే వాళ్ళ ద్వారా కూడా అలాంటి సహాయాన్ని పంపిస్తాడు. కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళే చేస్తారేమో అని చెప్పేసి మీరు ఎదురు చూడాల్సిన పని లేదు. దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఆ సహాయాన్ని పంపిస్తారు. ఈరోజు మనము జ్ఞానములకు తెలివికి విలువైనటువంటి సొలొమోను గారి యొక్క జ్ఞానం గురించి ఇంతకుముందు ధ్యానించుకున్నాము. మరలా ఒకసారి అదే విషయాన్ని మనం మరలా ధ్యానించుకుందాము. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం దగ్గరికి మనందరికి రాగలిగితే 41వ వచనము, 41వ వచనము, 41, 42 వచనాలు మనం చదువుకుందాము. నినివే వారు, అది ఊరి పేరు, గుర్తుపెట్టుకోండి అందరూ కూడాను. ఇది ఇంతకుముందు ధ్యానించిన సబ్జెక్ట్ మీకు అందరికి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాను అని అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? అసలు ఆ విషయాలన్నీ మాట్లాడుతుంది ఎవరు? ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నటువంటి ఎవరో తెలుసా? చూడండి, ఒక్క నిమిషం మనందరం కూడాను 25వ వచనం 25వ వచనం చూడండి. 25వ వచనం, అక్కడే మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం దగ్గర ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఆయన వారి తలంపు నెరిగి వారితో ఇట్లా నేను అంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారే చెబుతూ ఉన్నారు. ఆయన వారి తలంపులు విని వారితో ఇట్లా నేను అని అక్కడి నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తూ చివరి వచనాల్లోకి వచ్చేసరికి చూడండి, అక్కడ 38వ వచనంలో, అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యుల్లో కొందరు బోధకుడా నీ వల్ల ఒక సూచక క్రియ చూడబోరుచున్నామని ఆయనతో చెప్పక ఆయన ఇట్లా నేను మరలా అంటే నీ వల్ల మేము ఒక సూచన చూద్దాము అనుకుంటున్నామని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారి మాటలు చెప్పుకుంటూ వచ్చి నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తారంట. ఈ మాట ఎవరంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారంటే అది ఖచ్చితంగా రేపు పరలోక రాజ్యంలో నినివే అనేవారు మనందరి మీద, ఈ తరము, ఈ జనరేషన్స్ మీద కంపల్సరీ వాళ్ళంతా కూడా నేరస్థాపన చేస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు వాళ్ళు మన మీద నేరస్థాపన చేయాలి? ఎందుకు నేరస్థాపన చేస్తారని యేసుక్రీస్తు ప్రభు ఖండితంగా చెప్తూ ఉన్నారు. నినివే వారు మనందరికీ తెలుసు, నినివే అనే పట్టణంలో బహుపాపం జరుగుతూ ఉన్నప్పుడు యోనా అనేటటువంటి ప్రవక్తని దేవుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రకటించమని తెలియపరిచారు. వాళ్ళందరూ కూడాను మారు మనసు పొందుతారు, నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెప్పినప్పుడు మనందరికి ఆ విషయాలన్నీ తెలుసు కదా. యోనా గారు ఆ ఊరు వెళ్ళకుండా తర్షీసు ఓడెక్కడము, మళ్ళీ అక్కడి నుంచి సముద్రం అలలు రేగటము, వాళ్ళకి సముద్రంలో వేయటం, చేప వచ్చి మింగటము, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ప్రార్థన చేసుకోవడం, యోనా అయ్యా నువ్వు చెప్పినట్టే వింటాను అని చెప్పి అనటం. అంటే నేను చేప ఎక్కడ తీసుకొని తింపింది
నినివే పట్టణం యొక్క ఒడ్డును తీసుకెళ్లి చేప నోట్లో నుంచి నినివే పట్టణం ఒడ్డును ఊసేసి వచ్చింది యోనా గారిని. ఇక తప్పదు, ఇంకెటు వెళ్ళడానికి కూడా లేదు. కాబట్టి యోనా గారు అక్కడికి వెళ్ళి, యోనా గారు ఆ ఊరంతా తిరిగి 3 దినముల ప్రయాణం ఉంటుందంట ఆ ఊరు. అంటే చూడండి, ఆ రోజుల్లోనే 1,40,000 మంది ఉన్న ఊరు. 1,40,000 మంది ఉన్న ఊరు చిన్నదా పెద్దదా? ఈ రోజుల్లోనే 1,40,000 మంది ఊరుంటే ఒక ఊరు, ఆ ఊరిని చిన్న ఊరు అంటారా? చిన్నది అన్నారు కదా. ఆ రోజుల్లో 1,40,000 మంది ఊరంటే అది ఒక పెద్ద సిటీ అయి ఉండాలి. ఈ రోజుల్లో ఉన్న అన్నిటికంటే కూడా అది ఒక పెద్ద సిటీ అయి ఉండాలా. ఆ సిటీలో ఉన్నటువంటి వారు, యోనా గారు 3 రోజులు ఆ ఊరంతా తిరుగుతూ దేవుడు మిమ్మల్ని మారు మనసు పొందమన్నాడు అని చెప్పినప్పుడు వారు పొందారా లేదా చెప్పాలి మీరు. వారందరూ కూడాను గోనె పట్ట కట్టుకొని వారంతా కూడాను మారు మనసు పొందారు కనుక దేవుడు ఆ ఊరి మీదకి రావాల్సిన ఉగ్రతను తీసివేసేసి ఆ 1,40,000 మందిని కూడాను రక్షించారు. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు అర్థమైందా? ఒకే ఒక్క వ్యక్తి ఒక 3 రోజులు అక్కడ తిరుగుతూ నా సువార్తను ప్రకటిస్తే, నా గురించి మారు మనసు పొందమని ప్రకటిస్తే, వారు ఊరు కూడా ఆఖరికి రాజుగారితో సహా చదివితే అర్థమవుతుంది. రాజు అందరికీ కూడాను అక్కడ ఊరిలో ప్రకటింప చేశాడట. ఎవ్వరు ఏమి ముట్టుకోవడానికి వీల్లేదు. ఉపవాసం ఉండి మనందరము గోనె పట్టలు కట్టుకొని, అంటే రాజే ఏకంగా దిగి గోనె పట్ట కట్టుకుంటున్నాడు అంటే మామూలు సామాన్య జనులు ఏమన్నా పట్టుబట్టు వేసుకొని కూర్చుంటారా? కాదు కదా. వాళ్ళందరూ కూడా దిగి, అంటే ఇక మేము దేనికి పనికిరాం, గోనె పట్ట కట్టుకోవడం, బూడిద పోసుకోవడం అనేవి పాత నిబంధనలో తగ్గింపు జీవితానికి గుర్తులు అనమాట. ఇక వాళ్ళకి మాకేం లేదు, ఇక నీ ముందు మేము ఒక బూడిద, చనిపోతే బూడిదే కదా మనం అంటారు కదా. సో మా ముందు ఏం లేదు, మా శరీరం అంతా మట్టి బూడిద, మేము ఇంకా నీ ముందు దేనికి పనికిరాము అని చెప్పి ఎవరైతే తగ్గించుకుంటారో ఆ రోజుల్లో రాజులైనా సరే అవన్నీ తీసేసి గోనె పట్ట కట్టుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు మా బట్టలు, మా వస్త్రాలు, లేకపోతే మా రాజరికము ఇవన్నీ మాకు అస్సలు ముఖ్యం కాదు అని చెప్పేసి తీసేసుకుంటారు. ఆ విధంగా ఆ దినము వాళ్ళు 3 దినాలు ఉపవాసం ఉన్నందుకు ఆ ఊరి మొత్తము కూడాను మారు మనసు పొందిందట. దేవుడు వారు ఆ ఊరి మొత్తాన్ని కూడా రక్షించారు. అదే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు జరిగింది. అసలు మీకు అందరికీ తెలిస్తే గనక యోనా గ్రంథం ఒకటి, యోబు గ్రంథం ఒకటి, అసలు బైబిల్లో మొట్టమొదటి పుస్తకాలు అవి అంటారు. అవి ఎప్పుడో జరిగిన విషయాలంట, చాలా ఎప్పుడో జరిగిన విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బుద్ధి కలిగించడానికని ఆ పుస్తకాలను పొందుపరిచారు. కానీ నిజానికి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మొదటి 5 కాండాలు కాకుండా, అంటే ఏంటివి? ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు మోషే గారికి దేవుడే స్వయంగా 40 రోజులు పైకి తీసుకొని వెళ్ళి రాపించిన పుస్తకాలు. లేకపోతే మోషే గారికి ఎలా తెలుస్తుంది? ఆది యందు నీరుందా, లేకపోతే ఆది యందు దేవుడు ఉన్నాడా, ఆత్మ ఉందా, భూమి ఎట్లా సృష్టింపబడింది, లేకపోతే ఈ భూమి మీద ఆదాము ఎట్లా సృష్టింపబడ్డాడు, లేకపోతే జంతువులను ఎవరు సృష్టించారు, ఆ జంతువులకు పేర్లు ఎవరు పెట్టారు, ఇవన్నీ ఆ గ్రంథంలో రాసింది. అది ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి చేత పైన 40 దినాలు దేవుడితో గడిపినప్పుడు రాసిన ఈ 5 కాండాలు తరువాత బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన పుస్తకాలు యోనా గ్రంథము, యోబు గ్రంథం అనే చెప్తారు. అంటే నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఇంత పాత చరిత్ర కలిగినటువంటి ఆ ఊరు అంటే చాలా ఓల్డ్ విషయం అనమాట అది. అలాంటి ఊరిని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తరువాత 2000 సంవత్సరాలు మనకి ఇప్పటికి మనకి 2025 సంవత్సరాలు ఆయన వచ్చి, అంటే అంతకంటే ముందు ఆ ఊరి గురించి ప్రస్తావన చేశారు అంటే అది అబ్రహాం కాలమా, అంతకంటే ముందు కాలమా, 4000 సంవత్సరాల కాలమా, ఏమో మరి. అంత ముందు కాలం ఉన్నటువంటి ఆ ఊరిని, ఆ ఊరి యొక్క ప్రతిష్ట, ఆ ఊరిలో వాళ్ళు ఎలా మారు మనసు పొందారు అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు ప్రస్తావించి, ఆ తరం వాళ్ళు కూడా మీ మీద ఎందుకు నేరస్థాపన చేస్తారంటే, ఒక్క దినము ఒక్కసారి వాక్యం విన్నందుకే వాళ్ళందరూ మారు మనసు పొందితే, ఇన్ని వాక్యాలు వింటూ ఇన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తూ ఎందుకని మీరు మారు మనసులు పొందటం లేదు అని వాళ్ళకి అధికారం ఉంది మన మీద నేరస్థాపన చేయడానికి. హల్లెలూయా.
సో వాళ్ళందరూ కలిసి మన మీద నేరస్థాపన చేసినప్పుడు మనం తలలో తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ ఊరు మొత్తం కలిసి మనలో ఒక్కొక్కరిని అంటారంట, వీడు ఎన్నిసార్లు వాక్యం విన్నాడు తెలుసా, ఈమె ఎన్నిసార్లు వాక్యం విన్నదో తెలుసా, వీళ్ళు చూడు ఏం మారు మనసు పొందలేదు దేవా, వీళ్ళకి శిక్ష తక్కువే ఎక్కువే అని చెప్పేసి ఊళ్ళో ఉన్న 1,40,000 మంది అరుస్తూనే ఉంటారంట ఒక్కొక్కరి మీద మన మీద. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆలోచిస్తాడు తీర్పు గురించి. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా నీ మీద ఖచ్చితంగా వాళ్ళంతా కూడా నేరస్థాపన చేస్తారు, జాగ్రత్త అని. ఇంకొక విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ, ఈ విషయం కూడా చాలా గొప్ప విషయం అనమాట. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తనను తాను చెప్పుకుంటున్నారు. ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పుకోలేదు యేసుక్రీస్తు ప్రభు నేను గొప్పవాడిని, నేను దేవుణ్ణి అని చెప్పి ఎక్కడ చెప్పరు. కానీ ఇక్కడ ఆ పరిసయ్యులు శాస్త్రులు పెడుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క శోధన అనుకోండి, ఆ పరీక్షలు అనుకోండి, వారి వెంబడే వస్తూ అనేక మంది జనములను దేవుని వైపు కాకుండా పక్కకి తిప్పేస్తున్నారు వీళ్ళంతా కూడా. అందుకని దేవుడు కోపం వస్తూ ఉందన్నమాట. అందుకే తనని తను చెప్పుకోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల మన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వారి యొక్క బుద్ధి లేకపోతే వారి కఠినమైన మనసులను బట్టి మనం కొన్నిసార్లు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మేము అది అని చెప్పుకోవాల్సి వస్తుంది. మనం చెప్పుకోకుండానే దేవుడే మనల్ని హెచ్చరింపజేస్తారు. కానీ కొన్నిసార్లు మనం నోరు విప్పి చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. మేము అలా కాదండి, మేము ఇలా అండి అని. ఎందుకు అంటే అవతల ఉన్నటువంటి సాతాను అంత గట్టిగా వారి యొక్క హృదయాలను మూసివేస్తా ఉంటుంది అనమాట. ఆ సమయంలో కొన్నిసార్లు చెప్పుకున్నట్టే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడాను తనను తాను నేను గొప్పవాడిని సొలొమోను కంటే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు ఈ విషయాన్ని కూడా దేవుడు ప్రస్తావించాలి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సొలొమోనుకి జ్ఞానం ఎక్కువ తక్కువ? జ్ఞానవంతుడు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు కాకుండా, అంటే దేవుడు కాకుండా జ్ఞానం అంతటితో నింపి పంపిన వ్యక్తి ఎవరంటే సొలొమోను గారిని మనందరికీ తెలుసు. నేను ఇంతకు ముందు కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. అయితే ఈ సొలొమోను గారి జ్ఞానము, ఈమె ఏ దేశం నుంచి వచ్చిందో మీకు అందరికీ తెలుసా? ఈమె ఏ దేశం నుంచి వచ్చిందో ఇక్కడ రాయటమంటే, అంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి అన్నారు. కానీ మనకందరికీ కూడా రాజుల గ్రంథం దగ్గరికి వెళ్ళగలిగితే ఆమె దేశం నుంచి వచ్చిందో మనందరికీ జ్ఞాపకం ఉంటుంది. చూడండి ఒకసారి మీరు అందరూ కూడా తీయగలిగితే, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం తీయండి. ఎస్, ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? షేబా అనేటటువంటి ఊరు పేరు అనమాట. అది షేబా దేశపు రాణి. ఈ షేబా దేశం ఎక్కడుంటుందో తెలుసా? ఈ దేశము భూమి అంతముల నుండి అని రాశారంటే భూమికి ఎక్కడో చివరిలో ఉన్నటువంటి ఒక దేశం. ఈ దేశం నుంచి ఆవిడకి అక్కడికి సొలొమోను గారి యొక్క జ్ఞానము వినిపించేసింది. ఆ దినాలలోనే యెరూషలేములో దేవుడు అభిషేకించినటువంటి ఒక రాజు ఉన్నాడని, ఆ రాజు యొక్క జ్ఞానం అక్కడ ఉన్న వారందరినీ కూడా చాలా మంచిగా నడిపిస్తుందని, ఆ యెరూషలేము అనేది చాలా అభివృద్ధిలోకి వెళ్తూ ఉందన్న విషయము ఈ దేశం భూమి అంతంలో ఎక్కడో ఉన్నటువంటి, ఈ రోజులాగా ఏమైనా వాట్సాప్ ఉన్నాయా ఫార్వర్డ్ చేసుకోవడానికి, లేకపోతే ఏమైనా జిపిఎస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా వెళ్ళి ఎవరైనా చెప్పడానికి? లేదు. ఆ సమాచారము అక్కడ దాకా పాకింది అంటే ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళి ఉంటారో చూడండి. సొలొమోను గారి జ్ఞానం గురించి, దేవుడిచ్చినటువంటి జ్ఞానమును ఆ విధంగా అన్ని చోట్లకు దేవుడే ప్రచురింపజేస్తాడు. మనం చెప్పుకోకర్లేదు నేను జ్ఞానవంతురాల్ని, నాకు బాగా జ్ఞానం ఉంది అని మనం చెప్పుకోకర్లేదు. దేవుడు హెచ్చించే రోజు తప్పకుండా మన గురించి దేవుడే ప్రచురం చేస్తారు. అలాగా ఆ జ్ఞానాన్ని విని ఆవిడ ఆ దేశం నుంచి వచ్చినప్పుడు, మనకి ఇప్పుడు మొదటి రాజుల 10 దగ్గరికి వెళ్ళిపోయారు అందరూ. చూడండి ఒక్కసారి ఆమె అక్కడ చదువుకుందాం మనం కొన్ని విషయాలు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గురించియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించియు విని ఓకే గూఢార్థం గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఎందుకు ఆమె వచ్చిందంట? చూడండి, ఆమె యెహోవా నామమును గురించియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి. ఇప్పుడు ఈవిడ ఏం వినొచ్చింది? దేవుని యొక్క నామాన్ని వినేనా వచ్చింది? సొలొమోను దేవుని యొక్క కీర్తిని గురించి, యెహోవా నామమును గురించి.
దేవుని యొక్క నామమును గురించి ఆమె విని ఈయన కీర్తిని గురించి చూద్దామని చెప్పేసేసి అక్కడ నుంచి వచ్చింది. అయితే ముఖ్యమైన విషయం అక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆయన నామమును గురించి కూడా ఆమె వినింది. మనం యేసుక్రీస్తు నామమును గురించి విన్నామా లేదా? దేవుని యొక్క నామమును గురించి మనం ధ్యానించుకుంటున్నామా లేదా? మరి ఆయన నామం మనం పాట పాడుతూ ఉంటాం కదా, సాతాను శక్తులు లయం లయము, యేసునామము జయం జయము అని చెప్పేసేసి. మరి ఆయన నామముల గురించి మనం వింటూ ఆయన నామముల గురించి మనం ఏమైనా ప్రచురం చేసేవాళ్ళు ఉన్నామా లేదా? అసలు ఈ దినాల్లో ఆవిడికి అక్కడ దాకా ఎవరో వినిపించారు ఆ నామముల గురించి వినటానికి. ఆవిడ వస్తూ ఏమేమి తెచ్చిందో చూడండి. ఆమె గొప్ప పరివారముతో గంధవర్ణములు, విస్తారమైన బంగారము, రత్నములు వంటిల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. హల్లెలూయా హల్లెలూయా. ఈమె కూడా ఒక దేశపు రాణి. ఆసక్తితో నేను అంత దూరం నుంచి వచ్చాను. మరి మీ యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి, మన ప్రభువుని చూడటానికి మనం ఎంత ఆసక్తితో వస్తా ఉన్నాం. ఏమైనా పరిగెడే చోటకు వస్తా ఉన్నామా? ఎక్కడ ఆరాధన జరుగుతుంటే అక్కడ వెళ్ళి కూర్చోవాలనుకుంటున్నామా? ఎక్కడ ఆరాధన జరుగుతుంటే అక్కడ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఏ స్థితిలో మనం పడిపోతా ఉన్నాము? ఒకసారి దేవుడు మనల్ని ప్రశ్నించుకోమని దినము అడుగుతున్నారు. ఇంకా చూడండి, ఆవిడ చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉంటే, షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, 4వ వచనం, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములు, అతని ఉపచారులు కనిపెట్టుట, వారి వస్త్రములు, అతనికి గిన్నెలందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై. ఇవన్నీ చూస్తూ ఆమె విస్మయం అందిపోతుందంట. అక్కడ చూస్తున్నటువంటి విషయాలన్నిటిని బట్టి కూడాను ఆ యొక్క రాణి చాలా చాలా విస్మయం అందిపోతుందంట. కనుక
చేయడానికి మన రాజు ఇదిగో అక్కడ భోజన పదార్థాలు ఏడేవో చూసి ఆశపడి ఆమె చూసి ఆశ్చర్యపడుతుందేమో, కానీ మన రాజు మనకి జీవాహారాన్ని ఇచ్చేటటువంటి రాజు, జీవజలాన్ని ఇచ్చేటటువంటి రాజు. ఆయన భోజన బల్ల మీద ఇవన్నీ ఉంటాయి. మనందరికీ ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తాన్ని చిందించారు ఈ లోకానికి వచ్చి. ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దారు. అలాంటి రాజుని మనం కలిగి ఉన్నాము. అలాంటి రాజు దగ్గరికి మనం వస్తూ ఉన్నాము అన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నామా లేదా? మనం ఎంత విస్మయం అందిపోవాలి, ఎలాంటి రాజు దగ్గర మనం ఉన్నామని చెప్పేసి మనం ఇంకా ఎంత విస్మయం అందిపోవాలి. ఆమె అక్కడ ఉన్న భోజనం మీద ఉన్న మన తిండి చూసేసి ఆమె ఏదో భోజనం మీద విస్మయం అందిపోతుందంట, కానీ మనము మన రాజు దగ్గర జీవాహారం ఉందని, జీవజలం ఉందని చెప్పేసి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారని, ఆయన ఇచ్చేటటువంటి వస్త్రాలు, అలంకరణ అదంతా కూడాను మనందరికీ కూడాను మహిమ శరీరం ఇస్తాడని, వీటిని చూసి మనం ఇంకెంత విస్మయం అందిపోవాలి, ఎంత ఆశ్చర్యపడిపోవాలి. అలాంటి రాజు దగ్గరికి నేను ఉన్నాను అనే సమయానికి మనము అసలు ఎలా ఉండాలి, ఆ సమయాన్ని మనం గ్రహిస్తున్నామా లేదా అని దేవుడు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అతనిచ్చిన దహన బలులను చూసి విస్మయం ఉండిందంట ఆమె. సొలొమోను ఎన్ని దహన బలులు ఇచ్చాడో తెలుసా? ఆ ముందు అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన 1,00,000 గొర్రెలను ఇచ్చాడట దహన బలిగా దేవుడికి. ఆయన ఎన్ని 1,00,000 గొర్రెల్ని, ఒక 2 గొర్రెలను కట్ చేసిన దగ్గర మనం ఉంచబుద్ది కాదు కదా. 2 గొర్రెలు ఎక్కడ చేస్తేనే బాగానే మనకు అసలు కదా. ఆయన 1,00,000 గొర్రెలను దహన బలులుగా దేవుడికి అర్పించాడంట. అవి చూసి ఆమె ఇంకా విస్మయం వెళ్ళిపోతుందంట. ఇప్పుడు 1,00,000 గొర్రెలను సొలొమోను ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ సొలొమోను నువ్వు 1,00,000 గొర్రెల తర్వాత ఇద్దు కానీ నిన్ను దహన బలిగా ఇస్తావంటే వస్తాడా? సొలొమోను ఈ 1,00,000 గొర్రెలు తన మీద పక్కన పెట్టేసేసేయి, నువ్వే ఒకసారి నిన్ను చంపేస్తాం మేము, నువ్వు వచ్చి ఇక్కడ నుంచో అంటే ఆయన వచ్చేవాడా? 1,00,000 గొర్రెలను చూసి 1,00,000 గొర్రెలు దహన బలి ఇచ్చినందుకు కాదు, కానీ ప్రభువైన క్రీస్తు వారు మనందరి కొరకు దహన బలి అయిపోయారు. దానిని చూసి మనము ఎంతగానో ఆయన దగ్గర పాదాల చెంత పడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకోకుండా అక్కడ ఇచ్చినటువంటి ఆమె అదే చెప్తుంది, రేపు అదే నేరస్థాపన చేస్తుంది అనమాట ఆమె. నేను ఆ 1,00,000 బలులను చూసే చాలా ఆశ్చర్యపోయాను సొలొమోను గారిని చూసి. కానీ మీరైతే దేవా ప్రభు అని అప్పుడు వారికి తెలియదు, కానీ మీరైతే దేవా మనందరి పాపముల కోసం ఒక్కటేసారి బలిగా అర్పింపబడ్డారు. అలాంటప్పుడు మీ మాటలు విని మేము మారటానికి ఇంకా రావటం లేదు అంటే ఖచ్చితంగా నేరస్థాపనలో మనందరం శిక్షలకు లోనవ్వాల్సిన వారిగానే ఉంటాం. ఆ తర్వాత వచనాలు చూస్తే ఆమె చూడండి, ఆమె ఏమంటుందో చూడండి. 6వ వచనము, రాజుతో ఇట్లా, నేను నీ కార్యముల గురించి జ్ఞానం గురించి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఉంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఏమంటుందో? నా కన్నులారా నేను చూడక ముందు ఎవరో ఏదో చెప్పితే విని వచ్చాను, కానీ చాలా విషయాలు నేను నమ్మలేదు. నిజంగా అంత జ్ఞానం ఉందా అని. కానీ నేను ఇంతకుముందు 2-3 ఉదాహరణలు మనకు చెప్పుకున్నాం. మనం ఆయన యొక్క జ్ఞానాన్ని ఈమె ఎలా శోధించిందని. అదే ఒక ఆమెకి 2 ఒకటేసారి పిల్లలు పుడతారు తెలుసు కదా. 2 స్త్రీలకి ఒకటేసారి పిల్లలు పుట్టినప్పుడు ఒక బేబీ చనిపోతుంది. 2 ఒక బిడ్డ కోసమే కొట్లాడుకుంటూ ఉంటారు, ఈ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి. అప్పుడు అది రాజుగారి దగ్గరికి వస్తుంది ఆ యొక్క తీర్పు. వచ్చినప్పుడు రాజుగారు ఏం చేస్తారు, ఆ బిడ్డను 2 ముక్కలు చేసేసి 2 చెరవ ముక్క ఇచ్చామంటే నిజమైన తల్లి ఏమంటుంది, వద్దు ఎక్కడో చోట నా బిడ్డ బతకాలని చెప్పేసి ఆ బిడ్డ ఆ తల్లికే ఇచ్చేయమంటుంది కదా. వెంటనే ఈమె నిజమైన తల్లి అని సొలొమోను గారు కనిపెట్టేస్తారు. అట్లనే 2 చెట్లు, ఒక పెద్ద ప్యాలెస్ మధ్యలో 2 చిన్న మొక్కల్ని పెట్టేసేసి ఆమె క్షేమాదేశపురాన్ని పెట్టి, ఈ రెండిట్లో 2 ఒకలాగే ఉన్నాయి, ఈ రెండిట్లో ఒకటి ప్లాస్టిక్ ఒకటి నిజం కనిపెట్టమని అడుగుతుంది ఆమె. అప్పుడు ఏం చేస్తారు రాజుగారు, ఏం చేస్తారు, దగ్గర రాకూడదు, టచ్ చేయకూడదు, స్మెల్ చూడకూడదు, దగ్గర వచ్చి టచ్ చేసి చెప్పకూడదు, దూరం నుంచే చెప్పాలన్నప్పుడు అతను ఏం చేస్తాడు, డోర్ ఓపెన్ చేస్తే ఆ డోర్లో నుంచి ఒక తేనెటీగ వచ్చి నిజమైన ప్లాంట్ మీద వాళ్తుంది, నిజమైన చెట్టు పైన వాళ్తుంది అనమాట. అప్పుడు ఇది నిజమైన చెట్టు అని చెప్తాడు. ఇలాగే చాలా జ్ఞానమైన విషయాలు ఉన్నాయన్నమాట సొలొమోను గారి జ్ఞానం. అప్పుడు బుక్ బాగుంటుంది, ఆయన యొక్క జ్ఞానానికి చిన్నపిల్లల స్టోరీస్ లాగా ఒక బుక్ దొరుకుతుంది, మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కొని చదవండి. అట్లనే ఆమె ఒక పెద్ద చిన్న మూత ఉంటుంది చూసారా,
కూజాలు ఉంటాయి కదా, చిన్న చిన్న కూజాలు. దానికి పెద్ద వెనకిలా ఉంటుంది కానీ మూత సన్నంగా ఉంటుంది. దాని లోపల అవేది సొరకాయ, పెద్ద సొరకాయని పట్టించమని అడుగుతుంది అనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే చిన్న ఇత్తనాన్ని లోపలికి పంపించేసి ఒక నెల ఆగిన తర్వాత సొరకాయ దాంట్లో పెద్దది అయిపోతుంది అనమాట. సో అట్లాంటివి ఆమె యొక్క అంటే ఈయన జ్ఞానాన్ని పరిశోధించడానికి చాలా విషయాలు ఆమె అడిగింది అనమాట. ఇవన్నీ మన చిన్న చిన్న పిల్లల స్టోరీస్ లో ఉంటాయి. అట్లాగే ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టు ఆమె ఏమంటుందంటే, నేను కనులారా చూడుకు మునుపు ఆ మాటలన్నీ కూడాను నేను విన్నది చాలా తక్కువ, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీ జ్ఞానము, నీ కీర్తి, నీ యొక్క ఐశ్వర్యము అన్నీ కూడా నాకు చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి మనం కూడా ప్రభువైన క్రీస్తు వారి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నువ్వు వినిన వాటికంటే, నువ్వు విని నమ్మినప్పుడు, నువ్వు ఏదైతే మొదట్లో ప్రభువైన క్రీస్తు వారి నుంచి ఎక్కడో ఎవరి దగ్గర విని ఆయన దగ్గరకు వద్దాం అనుకుని వచ్చావేమో, వచ్చిన తర్వాత నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి విషయంలో నువ్వు ఇంకెంత కృతజ్ఞతగా బ్రతకాలి. ఆయనను మాదిరికరంగా ఏమైనా చేసుకున్నావా? ప్రేమించే స్వభావం ఏమైనా ఉందా? క్షమించే స్వభావం ఏమైనా మనలో అలవర్చుకున్నామా? ఇంతవరకు మన జీవితాల్లో ఆయన చెప్పినటువంటి నేను మాదిరి చూపించి వెళ్ళాను, నా మాదిరిలోకి మీరు రండి, నా మాదిరిలోకి మీరు రండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఇంకొక వచనం చెప్తాను చూడండి, అక్కడ ఏమంటుందో చూడండి. ఆమె నీ జనులు 8వ వచనం చూడండి, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నేను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఇశ్రాయేలు మీద శాశ్వత ప్రేమ ఉంచును గనుక నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనేను. హల్లెలూయా. చూసారా, ఆమె తెలియనిటువంటి దేవుడు ఆమెకు, ఆమె ఇక్కడికి వచ్చి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఒక దేశపు రాణి ఆయన నామాన్ని అంగీకరించి ఆయనను కీర్తిస్తూ ఆయనను పొగుడుకుంటూ ఆమె మరలా తిరిగి వెళ్తుందే కాకుండా అక్కడ ఏమంటుందంటే, ఈ జనులు చాలా భాగ్యవంతులు, ఎందుకంటే ప్రతి దినము కూడాను నీ వాక్యాన్ని వినే భాగ్యం వాళ్ళకు ఉంది. వాళ్ళు నీ ఎదురుగా కూర్చొని నువ్వు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా కనులారా చూసేటటువంటి అదృష్టం ఉన్నది. ఇది ఇప్పుడు నేనైతే కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతున్నానని ఆమె బాధపడుతూ వీళ్ళెంత భాగ్యవంతులు అని చెప్తూ ఉంది. మరి మనం కూడా దేవుని యొక్క వాక్యం ప్రతి దినము వినిపిస్తూ ఉంది అంటే దేవుడు ఖచ్చితంగా మనందరినీ ఏ స్థితిలో చూస్తున్నారో చూడండి. మరి ఆమె ఖచ్చితంగా మన మీద నేరస్థాపన చేయడానికి ఆమెకు అర్హత ఉందా లేదా? ఆమెకి ఖచ్చితంగా నేరస్థాపన చేయడానికి మన మీద అర్హత ఉంది. కాబట్టి ఈరోజు ఇదిగో ఆ నేరస్థాపనలో మనందరం ఉండకుండాలాగా దేవుడు మరలా తిరిగి వచ్చు సమయంలో మనందరం చూడండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి ఆ వచనం చూసుకోగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. 10వ అధ్యాయం 24వ వచనం అందరు కలిసి చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయము. ప్రేమ చూపుట సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు గురి కొల్పవలనని ఆలోచించు. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడటం మానుకోవద్దని దేవుడు తెలియపరుస్తున్నారు. ఏ సమయం దొరికినా ఏ టైం దొరికినా మనం సమాజంగా కూడటం మానుకోకూడదు. మానుకోకుండా చూడండి ఏమంటారంటే ఆ దినం సమీపిస్తున్న కొలది ఎక్కువగా కూడుకోమని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకా ఎక్కువగా కూడుకొని ప్రార్థనలు చేయమని చెప్తూ ఉన్నారు. కాబట్టి సమయం మించిపోతుంది, సమయం దగ్గరకు వస్తుంది. మీ మీద విమర్శ దినం వచ్చే సమయం లోపల మీరు ఎంత ఎక్కువగా కూడుకొని అంత ఎక్కువగా మీరు ఇదిగో మరి చూసిన కొలది ప్రేమను చూపుట సత్కార్యములు చేయటలో ఒకరినొకడు పురికొల్పుకోవాలి. ఒకరినొకరు వెనక్కి లాక్కోవడం కాదు, ఒకరినొకరు ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంది అంటే మరి జ్ఞానం కావాలి, తెలివి కావాలి. దేవుని భయభక్తులు ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం ఉంది అన్నప్పుడు జ్ఞానయుక్తులుగా బిహేవ్ చేయాలి తప్పించి అజ్ఞానుల్లో మనము బిహేవ్ చేయడానికి వీల్లేదు. చూడండి ఇంకొక 2 విషయాలను చెప్పి నేను ముగించేస్తాను. సమయం ఎంత అయిందో చెప్తారా? చూడండి ఎప్పుడు కూడా దేవుని సమయం
4:25. ఓకే, ఇంకొక 5 minutes ముగించేద్దాం. చూడండి, మనందరికీ కూడా తెలియగలిగితే కనుక దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి వారి మీద దేవుడు మన మీద నేరస్థాపన చేయకుండా ఉండాలి అంటే సమాజంగా కూడా మానుకోకూడదు. రెండవదిగా స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఎప్పుడు స్తుతించే వారిలో మనము ఉండాలి. దేవుని మనం ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ఒకసారి కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనము. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై ఈ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు మనం స్తుతించేటటువంటి స్తుతులు ఆరాధనలతోటి మనకు ఒక దుర్గం కట్టేస్తారంట. మన చుట్టూ కూడా శత్రువులు మనల్ని రానివ్వకుండా, మన మీదకి రానివ్వకుండా ఆయన మనం చేసుకునే స్తుతి ఆరాధనలు, మనం ఎప్పుడు సమాజంగా కూడుకుని స్తుతులు ఆరాధనలు చేసుకుంటూ ఉంటామో ఆ స్తుతి ఆరాధనలను మన చుట్టూ కూడా ఒక దుర్గంలా కట్టేస్తాడంట ఆయన. దుర్గాలు అంటే ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలుసు. రాజుల దుర్గాలు అంటాం కదా, వాటిల్లోకి ఎవరు వెళ్ళలేరు. వాటిల్లోకి అంటే అది పైన ఉంటుంది అనమాట. చాలా ఎన్నో దాటుకొని వస్తే ఆ దుర్గం దగ్గరికి చేరుకోగలుగుతారు. రాజుల్ని కానీ వీళ్ళని ఎవరైనా శత్రువులు వస్తున్నప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ దుర్గంలో దాచిపెడుతుంటారు. ఎందుకంటే చాలా పేజెస్ దాటాక ఆయన దగ్గరికి రాలేరు అనమాట. అలా దేవుడు మన కొరకు ఒక దుర్గాన్ని కట్టిస్తాడంట. నువ్వు స్తుతి చేయగలిగితే, ఆరాధన చేయగలిగితే. మనందరికీ తెలుసు, కంపల్సరీ మన జీవితాల్లో స్తుతి ఆరాధనలు దేవుడికి ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. అలాగే సమాజంలో కూడట మానుకోకూడదు. ఇంకా దేవుడి వాక్యం గురించి అయితే నేను ఇంకా మరలా మీకు చెప్పాల్సిన పని లేదు. మన జీవితాల్లో అంటే విమర్శ దినమున మన మీద నేరస్థాపన చేయకుండాకు మనం చేయవలసినటువంటి కార్యాలు నేను ఇప్పుడు చెప్తూ ఉన్నట్టు. ఇందాక ఎందుకు చేస్తుందో చెప్పాను. ఇప్పుడు చేయకుండా మనం ఏమి మన జీవితాల్లో పాటించాలంటే దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానించుకునే వారిలో ఉండాలి. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనము అపవాదిని జయించగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా శోధించినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఎదిరించాడా లేకపోతే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా సాతాను శోధించిందా లేదా? శోధించినప్పుడు దేవుడు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడు ఇచ్చే ప్రతి మాట వలన జీవింపజేస్తాడు. ఇదిగో ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, ఒకసారి నువ్వు ఇదిగో నా కాళ్ళకు మొక్కు అంది. దేవుని తప్పించి మరెవ్వరికి నేను బ్రొక్కను అని చెప్పేసేసి. అలాగే ఇంకా ఏమంది, ఈ రొట్టెను ఈ రాళ్ళను రొట్టె చేసేసుకొని తినేసేసి ఏం పర్వాలేదు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. అలాగే ఇక్కడ నుంచి దూకు కిందకి, నీకు దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, నువ్వు ఎందుకు దూకట్లేదు అన్నప్పుడు అప్పుడేమన్నారు దేవుడు? దేవుని శోధింప చాలదు. మనం కూడా అనేక సార్లు ఆ నాలుకతో, ఫస్ట్ మాటలు నేను అదే చెప్పాను కదా, నాలుకని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నాలుగుతో కీడు మాటలు, శపించే మాటలు, ప్రభువుని స్తుతిస్తూ ఒక పక్క చెడ్డ మాటలు పలికే వాళ్ళలో మనం అసలే ఉండకూడదు. అదే దేవుడు తెలియపరుస్తూ ఇక్కడ కూడా ఏమంటూ ఉన్నారంటే, ఇది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది, దేవుని యొక్క రక్తము దగ్గరికి మనం వచ్చి ఉన్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన రక్తంలో మనం శుద్ధీకరించబడి, పవిత్రమైనటువంటి ఆయన రక్తము ద్వారా ఆయన ప్రతి పాపమును కడిగి వేశారు. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి పెద్దగా. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయన అబద్ధముగా చేయవారబుదము. కాబట్టి చూడండి, మన పాపములను మనం ఒప్పుకొని వెంటనే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. కాబట్టి మనం పాపములను ఒప్పుకోవాలి. ఆయన రక్తములో, పవిత్రమైన రక్తముతో మనందరినీ కూడా ఆయన శుద్ధీకరించారు. నాలుగోదిగా సాక్షి జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలకు సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు పెద్ద రాజు ముందు, అగ్రిప్ప అనేటటువంటి రాజు ముందు నుంచొని పెద్ద గొప్ప సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఇంతకు ముందు చాలా హానికరుణ్ణి, దుర్మార్గుణ్ణి, క్రీస్తుని నమ్మిన వారిని చంపేసినటువంటి వ్యక్తిని, కానీ ఈ రోజు నేను ప్రభువు కొరకు ప్రయాసపడుతున్నటువంటి వాడిని, ఆ ప్రభువే నిజమైనటువంటి రక్షకుడని నేను గ్రహించాను అని
చెప్పేసి తన పాత జీవితాన్ని, తన కొత్తగా ఉన్న జీవితాన్ని సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నాడు ఒక పెద్ద రాజు ముందు నుంచొని. కాబట్టి అలాంటి సాక్షి జీవితం మనం చెప్పుకోగలిగిన వారిలో మనందరం కూడాను ఉండాలి. అలాగే ప్రార్థనా జీవితం, మీకు అందరికీ తెలుసు, ప్రార్థన ఎప్పుడు కూడాను మనల్ని దేవునికి ఎక్కడికి తీసుకెళ్తుంది? సమీపంగా తీసుకెళ్తుంది. ప్రార్థన ఎప్పుడు కూడా దేవునికి నీకు సమీపంగా తీసుకెళ్తుంది. అందుకే అనేక సార్లు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, ఆయన ఈ లోకంలో ఉన్నంత సేపు కూడా ఏకాంతంగా తండ్రితో ప్రార్థన చేసెను అని రాయబడి ఉంటుంది. అనేక సార్లు ఒక పక్క బోధన చేస్తూ, ఒక పక్క వాక్యం చెప్పుతూ, ఒక పక్క అందరినీ కూడా నడిపించుకుంటూ జనాలందరినీ కూడా. అయినా సరే ఆయన తీరికి దొరికినప్పుడు కొంచెం సమయం అని కాదు, ఆయన ఖచ్చితంగా తెల్లవారుజామునే వెళ్ళి తండ్రితోటి గడిపేవాడంట. మనమైతే ఈరోజు అంతా చర్చిలోనే ఉన్నాం కదా, ఇంకెందుకులే ప్రార్థన అనుకుంటాం కదా, మనకు అలాగే ఉంటుంది. ఈ రోజంతా నేను వాక్యమే కదా చెప్పాను, మళ్ళీ నేను ప్రత్యేకంగా కూర్చొని ఏమన్నా చేసుకోవాలా ఏంటి అని మనకి మనం చాలా ఫీల్ అయిపోతా ఉంటాం అనమాట, ఏదో చేసినట్టుగా గొప్పగా. కానీ ప్రభుని